అందరికీ నమస్తే. యోగిరాజులు లాహిరి మహాశయులు వారు తెలిపినటువంటి ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనిద్దాం. జ్ఞాన కుండలిని తంత్రం నుంచి రజో భావస్థితో బ్రహ్మ, సత్వ భావస్థితో హరిహి, క్రోధ భావస్థితో రుద్ర, త్రయో దేవా త్రయో గుణా. జ్ఞాన కుండలిని తంత్రం 85. సత్వ రజ స్తమో గుణాలనే మూడు జీవుడి శరీరంలో ఎప్పుడూ క్రీడలో మునిగి ఉంటాయి. జీవుడు ఈ మూడు గుణాలకు అధీనుడు. ఈ మూడు గుణాలే మూడు దేవతలు. రజోగుణం సృష్టికర్త అయిన బ్రహ్మ, తమోగుణం నాశకరుడైన మహేశ్వరుడు, సత్వగుణం స్థితికారుడైన అంటే పాలనకర్త అయిన విష్ణువు. ఈ మూడు గుణాలు జీవుడి దేహంలో ఆడుతున్నట్లుగానే విశ్వ ప్రకృతిలో కూడా ఆడుతున్నాయి. జీవుడి శరీరంలో బొడ్డుకు కింద తమోగుణం, బొడ్డు నుంచి కంఠం వరకు రజోగుణం, కంఠం నుంచి ఆజ్ఞా చక్రం వరకు సత్వగుణం, వాటికి పైన గుణాతీతం అంటే నిర్గుణ స్థితి ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుడు గీతలో ఇలా అన్నాడు: ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, మధ్యే తిష్టంతి రాజసాహ, జగన్యా గుణవృత్తిస్థ, అధో గచ్చంతి తామసాహ. భగవద్గీత 14వ అధ్యాయము 18వ శ్లోకం. జీవుడు ఏ సమయంలో ఏ గుణానికి వశుడై ఉంటాడో ఆ సమయంలో అతని మనసు ఆ స్థానంలో నిలిచి ఉండి దానివైపే మోహితుడవుతాడు. ఈ విధంగా సత్వం నుంచి తమస్సు వైపు, తమస్సు నుంచి సత్వం వైపు, పైకి కిందికి నిరంతరం పనిలో మునిగి ఉంటుంది మనస్సు. గుణాతీత స్థితిలోకి మనస్సు ఎప్పుడు పోదు. సాధన ద్వారా ఆ గుణాతీత స్థానానికి చేరి నిలకడ పొందడం వల్లే త్రిగుణాతీత అవస్థ కలుగుతుంది. ఆ త్రిగుణాతీత అవస్థే బ్రహ్మం. అక్కడ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు కాని, దుర్గా, కాళీ, జగద్ధాత్రులు కాని ఎవరు ఉండరు. హిందూ సంస్కృతిలో ఈ మూడు గుణాలని ముగ్గురు దేవతలుగా పరిగణిస్తారు. ఇతర మతస్థులు ఈ ముగ్గురు దేవతలను మన్నించరు, కానీ త్రిగుణాలను మాత్రం అందరూ అంగీకరిస్తారు. ఎందుకంటే ఈ మూడు గుణాలు అందరి శరీరాల్లోనూ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. ఈ క్రియాయోగ సాధన వల్ల యోగి మనస్సు స్థిరమై ఒకానొక నిర్గుణావస్థలో కలిసిపోతుంది. అక్కడే ఎప్పుడూ ఉండిపోగల సామర్థ్యం యోగులకు ఉంటుంది. మీరు ప్రయత్నం చేయండి, చేయకపోండి, కానీ దానికోసం మీరు లక్షల యోనుల్లో భ్రమణం చేయవలసి ఉంటుంది. అంటే కొన్ని లక్షల జన్మలు ఎత్తవలసి ఉంటుంది. కానీ సాధకులారా, ఈశ్వరుడు మీకు ఇచ్చిన మనసును, బుద్ధిని ఉపయోగించి ఆలోచించి చూడండి. లక్షలాది యోనుల్లో భ్రమణం చేయాలని మీరు కోరుతున్నారా? బుద్ధిమంతులైన సాధకులు అది కోరరు. మీరు బుద్ధిమంతులైన సాధకులైనట్లయితే ఆలోచించి చూడండి. గమ్యస్థలానికి వెళ్ళవలసి ఉన్నప్పుడు మరి ఆలస్యం దేనికి? సాధకులారా, మీలో ఒక సత్తా నిద్రిస్తూ ఉంది. దాని నిద్రలోంచి మేల్కొల్పండి, కొరడాతో కొట్టి లేపండి. ఆ వీరసత్తను గుర్రంలా మార్చి దాని మీద స్వారీ చేస్తూ వీరుల మాదిరిగా దర్పంతో సాగండి. కాని పొరపాటున కళ్ళెం మీ చేతిలోకి తీసుకోకుండా యజమాని చేతిలో పెట్టండి. అర్జునుడు చేసినట్లుగా అదే పని చేయండి. ప్రపంచంలోనే ఉండండి, కాని దాని మల్లం అంటకుండా చూసుకోండి. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలనే గోతుల్లోకి మీ దేహ రథం తాలూకు 6 చక్రాలను పడనివ్వకండి. అన్ని విధాలుగాను దుర్బలతను విడిచిపెట్టండి. ఎందుకంటే దుర్బలతే పాపం, దుర్బలతే మృత్యువు. మీ చావును మీరు పిలిచి తెచ్చుకోకండి. వీర సాధకులారా, మిమ్మల్ని మీరు దుర్బలులు అనుకుని దుర్బలులైపోయారు. కాని మీరు అమృతస్య పుత్రాహ, అమృతపుత్రులు. పుట్టుకకు, చావుకు, ముసలితనానికి, జబ్బుకు అతీతులైన వారు. మీరు మీ స్వరూపాన్ని మర్చిపోయారు. కాళ్ళు చాచి నిద్రపోతూ మీరు అనేక రాత్రులు గడిపేశారు. ఒకసారి ఆలోచించండి. అలా కాళ్ళు నిగడదన్ని పడుకునే మీరు పోవలసి ఉంటుంది. ఈసారి వెన్నును నిటారుగా నిలిపి ఉంచండి. ఈ పిచ్చివాడి మాటను, లాహిరి మహాశయులు అంటున్నారు, ఈ పిచ్చివాడి మాట వినండి. నేను నిశ్చయంగా చెప్తున్నాను, క్రియాయోగ సాధన చేయండి. క్రియాయోగం చేస్తేనే ఉంది ముక్తి, చేయకపోతేనే బంధనం. క్రియే సత్యం. సాధన ద్వారా మిమ్మల్ని మీరు ఉద్దీపుల్ని చేసుకోనంత వరకు దేవతలు కూడా మీకు సహాయం చేయరు. లాహిరి మహాశయులు వారు క్రియాయోగ సాధన చేయండి అని మనకు తెలియడం జరుగుతుంది. మీరందరూ ఈ బుక్ పేరు వినే ఉంటారు, చదివే ఉంటారు. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి. ఆ యొక్క బుక్ లో ఈ క్రియాయోగ గురించి చెప్పడం జరుగుతుంది. మహావతార్ బాబాజీ ద్వారా లాహిరి మహాశయుల వారికి, లాహిరి మహాశయుల ద్వారా అనేక మందికి ఈ క్రియాయోగం అందడం జరిగింది. మరి తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి దగ్గర
గోవిందాయపల్లి గ్రామంలో ఈ క్రియాయోగ ధ్యాన సాధన కేంద్రం ఉంది. అక్కడ గురువు గారు, క్రియాయోగ గురువులు శ్రీ జ్ఞానానందగిరి గారు ఆ యొక్క క్రియాయోగ దీక్షలు ఇస్తూ ఉంటారు. అక్కడ ఎవరైనా తెలియని వాళ్ళు క్రియాయోగ దీక్ష తీసుకోవాలనుకునే వాళ్ళ కోసం డిస్క్రిప్షన్ లో ఆ యొక్క ఆశ్రమం యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఫోన్ చేసి మీరు ఆశ్రమానికి వెళ్ళి దీక్షలు కూడా తీసుకోవచ్చు. అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.